గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, మై నేమ్ ఇస్ కార్తికేయ. మనం ఈరోజు మళ్ళీ వచ్చేసాం విత్ ఎపిసోడ్ 4 ఆఫ్ సూపర్ క్రిస్టల్. ఇప్పుడు చూసుకుంటే మన 4th ఎపిసోడ్లో ఏమైందో చూద్దాం. మన 4th ఎపిసోడ్ పేరు వచ్చేసి సడన్ అటాక్. సడన్ అటాక్ అంటే ఎవరో వచ్చి సడన్గా అటాక్ చేశారంట. కొన్ని రోజులు వీళ్ళు టీంని ఆపేశారు కదా, అప్పుడు విలన్ సంతోష్ అనే పేరుతో విలన్ వచ్చి విలన్ ఉన్నాడంట. ఆ విలన్ మీటియోరాయిడ్ గురించి తెలుసుకున్నాడంట. ఆ మీటియోరాయిడ్ గురించి తెలుసుకుంటే ఆ మీటియోరాయిడ్కి స్పెషల్ పవర్స్ ఉన్నాయంట అని తెలుసుకున్నాడు అనమాట. తెలుసుకున్న తర్వాత తను స్టార్ట్ చేశాడనమాట క్రిస్టల్ గురించి వెబ్ సర్వర్స్లో వెతకడం మొదలెట్టాడనమాట. వెతుకుతున్న సమయంలో శివ ఇంకా వాళ్ళ టీము మీటియోరాయిడ్ సూపర్ పవర్స్ని తీసుకున్నారని తెలిసిందనమాట సంతోష్కి. అలా తెలిసిన తర్వాత అప్పటి నుంచి వాళ్ళ హైడౌట్ కానీ బేస్ ఎక్కడుందో, ల్యాబ్ ఎక్కడుందో వెతకడాన్ని స్టార్ట్ చేశాడనమాట. అలా స్టార్ట్ చేసుకున్నందుగా కొన్ని రోజుల తర్వాత సంతోష్ వాళ్ళ ల్యాబ్ని ఫైండ్ అవుట్ చేశారు. వైజాగ్లో ఉందని ఫైండ్ అవుట్ చేశాడు. తర్వాత వెపన్స్ని అన్నిటిని ప్రిపేర్ చేసుకున్నాడు శివతో ఫైట్ చేయడానికి. శివ ఇంకా తన ఫ్రెండ్స్ చదువుకుంటున్నారనమాట క్లాస్లో. అప్పుడే ఒక జైంట్ రోబోట్ అటాక్ చేయడానికి వచ్చిందనమాట వైజాగ్ సిటీని. శివ అండ్ ఇంకా టీము సూట్స్ కోసం వెళ్ళారు. సూట్స్ వేసేసుకుని జైంట్ రోబోట్తో ఫైట్ చేయడానికి వెళ్ళారు. శివ ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ సడన్గా పడిపోయారు. అసలు గ్రౌండ్ మీద పడిపోయారు. అసలు ఎవ్వరూ కదలట్లా. శివ అనుకున్నాడు ఆ సూట్స్ ఆ క్రిస్టల్ ఎనర్జీని ఫుల్గా వాడలేకపోతున్నాయి. శివ అనుకున్నాడు ఒక ఆర్క్ రియాక్టర్ తయారు చేసి పెట్టుకుందామని చెప్పేసి అనుకున్నాడు. ఆ క్రిస్టల్ని అందులో పెట్టి ఆ పవర్స్ని ఆర్క్ రియాక్టర్ క్రిస్టల్ పవర్స్ని తగ్గించే విధంగా చేయాలనుకున్నాడు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. స్టోరీ బై SSK శివకార్తికేయ, 14 years old.